ఒక టాపర్ నోట్స్ రాసినప్పుడు పక్క వాళ్ళ నోట్స్ రాసి మనకి ఎందుకు వర్కౌట్ కదా చెప్తా. వాళ్ళకు కొన్ని వచ్చు కొన్ని రావు, వచ్చినవన్నీ లైట్ తీసుకొని డెప్త్కి వెళ్ళారు, రానివి రాసుకుంటారు, వచ్చింది చిన్న పాయింటర్ లాగా ఇచ్చేస్తారు అన్నమాట, కనెక్టింగ్ ఫ్యాక్టర్ కనెక్టింగ్ డాట్ లాగా రాసి పెడతారు అంతే. మీకు అదే రాకపోవచ్చు, మీరు అది మిస్ అయ్యారు అనుకోండి, మీకు అర్థం కాదు, రేపు పొద్దున ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వదు. మీకు ఏది వచ్చో మీకు ఏది రాదో మీకే తెలుస్తుంది కదా, పక్క టాపిక్ ఎట్లా తెలుస్తుంది, వానికి వచ్చిన దాని ప్రకారం వాని యాప్టిట్యూడ్, వాని లైఫ్ సర్కమ్స్టాన్సెస్, వాని పాస్ట్ ప్రకారం, వాడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సిటీలో చదివాడా ఊర్లో చదివాడా, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంజనీరింగా లేకుంటే మనకు ఆర్ట్స్ చదివాడా లేకుంటే కామర్స్ చదివాడా, అన్ని ఎవ్రీథింగ్ విల్ మ్యాటర్. వాళ్ళ ఇంట్లో ఐఏఎస్లో లేకుంటే రిక్షా ఎక్కడంలో ప్రతి ఒక్కటి మ్యాటర్ అవుతుంది కదా, ఫార్మర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ మ్యాటర్ ఇంటూ సమ్వన్ మేకింగ్ నోట్స్. దాని ప్రకారం రాసుకుంటారు కదా. మన ఊరు నుంచి తెలుగు మీడియం పిల్లలు వస్తారు నాలా, వాళ్ళు ఏం చేస్తారు, పక్కకు తెలుగులో రాసుకుంటాం మేము. వెన్ ఐ మేక్ నోట్స్ ఐ యూజ్డ్ టు మేక్ తెలుగులో రాసుకుంటాం వర్డ్స్ అర్థం కాకుంటే. అది నేను రాసుకుంటే, ఇప్పుడు టాపర్ నా కోసం ఎందుకు రాసిస్తాడు అట్లా, అర్థమవుతుందా? సో నేను అలా రాసుకుంటా కాబట్టి నాకు మార్కులు వస్తాయి. ఒట్టి టాపర్ నోట్స్ చదువుతా అయిపోద్దని చెప్పే వాళ్ళందరినీ పట్టుకొని తన్నాలా.